అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి డాక్టరులను కలెక్టర్లను ఇంజనీరులను శాస్త్రవేత్తలను ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. ప్రాయములో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి పాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. గాలిపటంకు ఆధారమైనట్టు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది. మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టారు. తెర వెనుకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు. ఆడే పాడే వయసులో మాకు మార్గదర్శిగా నిలిచారు. మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. కన్నా గురువుల స్థానమే మిన్నా. ఉపాధ్యాయ వృత్తి కన్నా విలువైనదేది లోకానా. తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు. సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు. విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు. మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. ప్రధాన మంత్రులు గురు శిక్షణలో చదివిన వాళ్ళే. ఉన్నత పదవులు ఉద్యోగాలు గురువులు మనకు పెట్టిన భిక్షే. ప్రతి రంగములో రాణించే నైపుణ్యాలను అందించే అధ్యాపకులే ఇలలోన ఆరాధించే దేవతలు. భావితరానికి జ్ఞానం అందించే కొత్త గురువులను అందిస్తారు. మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. గురువులార మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా.
రుణపడి ఉంటాము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలా బాధపడుతున్నా. దయచేసి క్షమించాలని కోరుతున్నాను. మీకందరూ కూడా ధన్యవాదాలు. సుఖంగా వర్ధిల్లాలని అందరినీ అభినందిస్తూ దేవుని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ శుభోదయాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆరోగ్యాలతోటి మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. మీరు ఇక్కడికి రానందుకు చాలా విచారంగా ఉన్నప్పటికీ మీరు హెల్తీగా హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమతి నీరజ మేడం గారు మరియు ఆర్ ప్రభాకర్ సార్, మరి ఆర్ వెంకటేశ, మరి చంద్రశేఖర్ గారు, మరి వారికి ఈ సందర్భంగా స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత ఆర్భాటంగా ఈ యొక్క సమావేశం జరుగుతుందని అనుకోలేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఆయా వ్యాపకాల్లో నిమగ్నమై ఉంటారు. ముఖ్యంగా ఆయా ఉపాధ్యాయులు కానీ, ఇంకా ఇతర వృత్తుల్లో స్థిరపడినటువంటి వారు కానీ, ఆయా వృత్తుల్లో ఉన్నటువంటి వారు, అలాగే వివిధ ఉద్యోగాల్లో చేరినటువంటి వారికి ఈ సమ్మర్ అనేది ఒకటి చాలా ఏదో సునాయాసంగా హాయిగా ఉండాలనేటటువంటి స్వభావం ఉంటుంది. కానీ వీటన్నిటికి కూడా ఓర్చుకొని ఈ సమావేశానికి రావడము, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క సమ్మేళనాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయము. మరి ఇలాంటి వేదికలే మన యొక్క హావభావాలను, మన యొక్క కష్ట సుఖాలను, మరి ఆయా వృత్తుల్లో స్థిరపడినటువంటి ఆయా అనుభవాలను పంచుకోవడానికి ఒక గొప్ప వేదికగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటిది అనేది ఈ 2001 బ్యాచ్ వారికి ఈ 25 సంవత్సరాలు అంటే రజతోత్సవ వేడుకలు జరుపుకున్నందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఆషామాషి అయినటువంటి వ్యాపకం కాదు. వారు ఏ విధంగా తిరిగిండ్రు, ఏ రకంగా చేసిండ్రు అనేది నాకు రోజు రోజుకు తెలిసేది. వారి యొక్క పనులను, వారి యొక్క వ్యాపకాన్ని చూసి నాకు చాలా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కలుసుకోవడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటి వరకు మీ యొక్క ఆయా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కాలాతీతమైంది. అయినప్పటికీ మన యొక్క ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అదంతా మీ అందరికీ తెలుసు. మరి ఈ బ్యాచ్లో
చాలామంది వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అట్లనే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళలో ముఖ్యంగా మన భూలిబాయి, ఆమెను ఏదో సైలెంట్గా ఉంటుండే క్లాస్లో, అసలు మాటలు రావేమకి అనేటటువంటి ధోరణి ఉంటుండే. చంద్రకళ మేడం నేను అనుకుంటుంది ఎక్స్కర్షన్లో కూడా మాటలు రావు భూలిబాయికి అని. కానీ ఆమె ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ర్యాంక్లో ఇక కాబోయే గెస్టెడ్ హెచ్ఎం ఆమెకు ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అట్లనే స్వప్న గారు, మరి సురేఖ గారు కూడా గత 4-5 సంవత్సరాల నుంచి ఆమె మైనారిటీ జూనియర్ కాలేజ్ గర్ల్స్ ప్రిన్సిపాల్గా చేయడం జరుగుతుంది. అట్లనే వివిధ యాదులు కానీ ఇతర వ్యక్తులందరూ కూడా వ్యాపారం నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా ఏ వ్యాపకమైనా మనకు మనశ్శాంతిని సుఖశాంతులను ఇచ్చేటటువంటి వ్యాపకం ఏదైనా మనల్ని అభివృద్ధి పరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే మీలో అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు పుండరీకం ఆయన కూడా ఒక మంచి విద్యావేత్త, ఆయన మా బంధువు మా అల్లుడైతాడు. ఇకపోతే ఆయన కూడా మంచి ఇప్పుడు డాక్టరేట్ కూడా పొందడం జరిగింది. ఉపాధ్యాయులకు ఏముంటుందంటే వాళ్ళ శిష్యులు ఒక ఉన్నత స్థానంలో ఉంటే అదే మాది మహద్భాగ్యం. మాకేదో మీరు చేయాలి, మాకేదో ఈ విధంగా సన్మానించాలని మాకు ఉండదు. మేము చెప్పుకుంటాం అట్లా. ఎందుకంటే విద్యార్థులు బాగుపడి మంచి ఉన్నత స్థానంలో ఉంటే గురువులకు అదే ఒక గొప్ప వేడుకగా మేము చెప్పుకుంటాం, గొప్ప అవకాశంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇప్పుడు జనరల్గా ఆఫీస్లలో ఇప్పుడు జిల్లా ఆర్టీఓ అధికారి ఉన్నాడు, బహుశా మీకు తెలుసుకుందామని తెలిసిందిలో ఇక్కడనే ఉంటుండే మా ఇంటి మన స్కూల్ ముందరనే వెంకటస్వామి అని, వాళ్ళ అక్క శోభారాణి అని ఉంటుండే. వాళ్ళంతా నాకు బాగా తెలుసు. నాకే తెలియదు, మన స్టూడెంట్ ఒకటి చెప్పిండు. నేను యాక్చువల్గా ఇట్లా పోయి ఆఫీస్ పోయేసరికి నన్ను సార్ లేచి వచ్చిండు బయటకు. పుండరీకం సార్ వచ్చిండు నేను అనగానే బయటకు వచ్చి రిసీవ్ చేసుకుని వచ్చి కూర్చొని దాకా కూర్చొని, సార్ మీకు పని ఏంటంటే మా మనమ ఇక్కడ డ్రైవింగ్ వచ్చింది. అప్పటిదప్పట్లా చెప్పి ట్రయల్ చేయించి స్లాట్ బుక్ అన్నీ చూపించిండు, అన్నీ ఇవ్వడం జరిగింది. చూడండి, అదే అంత గొప్ప. ఇప్పుడు ఆయన ఒక జిల్లా అధికారి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. కాబట్టి ఈ విధంగా మీరు అత్యున్నత స్థానాల్లో ఉంటే మాకు అదే సంతోషం. కాబట్టి ఈ సందర్భంగా ఇంతవరకు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా విద్యార్థిని ఇప్పుడు నాకంటే హయ్యర్ గ్రేడ్లో జాబ్ చేస్తుంది. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆమె డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యి మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి తూప్రాన్ గర్ల్స్ హై స్కూల్ పోయింది. నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత గెస్టెడ్ హెచ్ఎం అయింది. ఇప్పుడు చేగుంట మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. అవి ఈ సందర్భంగా మనం ఆమెను అభినందించాలి. మాకు చాలా సంతోషం. వెంకటేశం గారు, చంద్రశేఖర్ సార్, అందరికీ నమస్కారాలు. ఇక ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులందరికీ ఎంతో అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ ఉన్నత స్థాయిలో ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 25 years గ్యాప్ తర్వాత ఇంతమందిని మీరందరినీ ఒకచోట కలిపి అందరినీ మళ్ళీ సుపరిచితులను ఒకరొకరికి ప్రేమానురాగాలను ఆప్యాయతను పంచుకునే ఏర్పాటు చేశారంటే చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి పని. ఇంతమందిని మీరందరూ కలిపినందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ అభినందిస్తున్నాను. మీరందరూ ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుతున్నాను. ఇక ఉద్యోగాలు కొంతమందికి సెటిల్ అయి ఉండవచ్చు, కొంతమంది ఇక ఉద్యోగ పరిస్థితులు తెలుసు. అంతా ప్రైవేట్ ఎవ్రీ ఫీల్డ్ ప్రైవేట్ పని నడుస్తుంది. కాబట్టి కొంతమంది ప్రైవేట్లో కూడా సెటిల్ అయితే కూడా అందులో సంతోషమైన విషయమే. మీ అందరికీ మరోసారి అభినందిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇందాక పుండరీకం సార్ చెప్పినట్టు ఏ ఉపాధ్యాయుడికైనా వాళ్ళ యొక్క విద్యార్థులు మంచి స్థానంలో ఉంటే అదే నిజమైనటువంటి గౌరవం.
అయితే మీకు నేను ఎక్కువ రోజులు చెప్పలేకపోయినప్పటికీ నన్ను కూడా గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా నేను వద్దన్నా కూడా ఇంటికి వచ్చి నన్ను పిలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను అసలు రావాలనే ఆలోచనలో లేకపోయినుంటిని, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా కొంచెం మిమ్మల్ని బాధ పెట్టినట్టు అనిపిస్తుందనే ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. ముఖ్యంగా నాకు బాగా గుర్తుంది, ఈ పాఠశాలతోటి నాకు కూడా మీకంటే ఎక్కువ మెమొరీస్ ఉన్నాయి. నేను చదువుకున్నటువంటి స్కూలు, తర్వాత ఫస్ట్ నా అపాయింట్మెంట్ కూడా ఇదే పాఠశాల. అప్పటి విద్యార్థులందరూ కూడా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి విద్యార్థులు. ఇప్పుడు మేము చూస్తున్నటువంటి బ్యాచ్లతో పోల్చినట్టయితే అప్పటి విద్యార్థులను చాలా మేము మర్చిపోలేనటువంటి విద్యార్థులు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి వాల్యూస్ ఇప్పుడు మనకు చాలా వరకు తగ్గిపోయినాయి. అప్పుడు ప్రతి క్లాస్ లోపల 120 కంటే తక్కువ మంది లేకపోయేవాళ్ళు. నేనున్న టైం లోపల ప్రతి క్లాస్లో 120 బిలో లేరు. అదేవిధంగా 8th క్లాస్కి వచ్చేటప్పటికి రికమెండేషన్స్ తోటి పాఠశాలకు వచ్చేవాళ్ళు చాలా వరకు. 167 నేనున్నప్పుడు మీరు 8th క్లాస్లో ఉన్నారు. అప్పుడే 98లో నేను వెళ్ళాను, మీరు 8లోకి వచ్చిన తర్వాత. అప్పుడు 167కి సరిపోవట్లేదని చెప్పేసి వెనకాల షెడ్ వేసి అక్కడ చాలామంది మంచి విద్యార్థులు, బాగా చదివే వాళ్ళు, మంచి గురువులు అంటే కూడా మంచి వినయము, విధేయత, అందుకోసమే మీరందరూ కూడా మంచి మంచి స్థానాలకు ఎదిగారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఎప్పుడైనా సరే మనం ఏ స్థానంలో ఉన్నా మన పాఠశాలను, మన గురువులను గుర్తుంచుకోవడం అనేది మన ధర్మం. అదేవిధంగా మీరందరూ కూడా ఇంకా ముందు కూడా మంచి స్థానాలకు ఎదిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు నేను గమనించింది ఏంటంటే మంచి పొజిషన్లోనే ఉన్నారు. అయితే కొంతమందికి వాళ్ళ పరిస్థితులను బట్టి అది సాధ్యం కాకపోయినా వాళ్ళ అప్పుడున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ కుటుంబ నేపథ్యం లోపల అందరూ కూడా ఒక మంచి స్థానమే అనుకోవాలి మనం సాధించినటువంటిది. అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ సారు, నీరజ మేడం, వెంకటేశ్వర సారు, సోమశేఖర్ సారు, వీళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. చిరంజీవులైనటువంటి మీకందరికీ నా యొక్క ఆశీస్సులు. ఇంత బాగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. 25 సంవత్సరాలంటే అసలు ఎప్పుడో నేను మొట్టమొదటి అపాయింట్మెంట్ ఇదే స్కూలు. నా ఊరు కాదు, నా జిల్లా కాదు, ఏమి కాదు, కానీ ఈ జిల్లాతో నాకు బాగా అనుబంధం ఏర్పడిపోయింది. ఫస్ట్ ఇక్కడ స్కూలు అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే పిల్లలందరూ గ్రౌండ్లో ఆటలాడుతున్నారు. నేను ఇక్కడికి వచ్చిన రోజు పిల్లలు చెప్పారు, ఆ రోజు పాఠశాలకు సెలవు ఇచ్చారు. సెలవు ఇస్తే మరి ఎక్కడికి వెళ్ళాలి, మేము వచ్చినాం ఇక్కడికి, నేను మా సార్ ఇద్దరు, పుండరీకం సార్ ఉంటారు ఇక్కడ అని చెప్పారు. పుండరీకం సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చెప్పారు పిల్లలు, ఎవరు ఇక్కడ అందరూ గ్రౌండ్లో ఆటలాడుకుంటున్నారు. వెళితే సార్ ఎవరో ఏంటో ఏం తెలియకుండా నన్ను ఆదరించారు. నాకైతే చాలా ఎప్పుడు నేను లైఫ్లో మర్చిపోలేను అసలు ఆ విషయాన్ని ఎప్పుడు కూడా. నేను వచ్చింది పాప 3 నెలలు మీకు చెప్పాను. నేను ఏం పెద్దగా చెప్పలేదు, మీరు అభిమానంతో పిలిచారు అంతే. నన్ను చాలా సంతోషం అందుకని. మీ మీద మోహన్ రెడ్డి సార్ సమ్మోహనాస్త్రం వేశారు. దాని నుంచి ఎవరు మళ్ళీ తానే వచ్చి ఆ సమ్మోహనాస్త్రాన్ని ఇవ్వటాలి, కానీ ఎవరు కూడా చేయలేదు. నేను అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నటువంటి చిన్న బుడత టీచర్ని. నిజం చెప్పాలంటే అంతే. మరి నేనేం పెద్దగా చెప్పలేదు, చెప్పాలనే ప్రయత్నం, తాపత్రయం ఉంది నా లోపల. నా వరకు మీ బ్యాచ్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రయత్నం చేశాను. నేను కూడా నా వరకుగా ప్రయత్నం చేశాను, సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు టీచర్స్ మేడం చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు మీలో ఉన్నటువంటి విలువలు, సంస్కారం ఇప్పుడున్నటువంటి పిల్లలు లేవు నాన్న. ఇప్పుడు మరి ఎందుకు ఇదైపోయిందో ఏం తెలుగు ఎప్పుడైతే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చినామో, ఇంగ్లీష్ మీడియంకి వచ్చినప్పటి నుంచి పిల్లలు అటు తెలుగు రాకుండా అయిపోయింది, ఇటు ఇంగ్లీష్ రాకుండా అయిపోయింది. మీకేమో మంచి సార్ ఉన్నారు ఇక్కడ కాబట్టి మీకు బేసిక్ బాగా వేశారు. ఇప్పుడు చెప్పారు కదా, మీరందరూ మాట్లాడారు కదా, బాగా వేశారు. మీకు అంత ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది, అంత బాగా మాట్లాడుతున్నారు మా పిల్లలు. సార్ చెప్పారు కదా, మీ ముందర మేము ఓడిపోవాలి, శిక్షాజితేత్ పరాజయం అన్నారు. అంటే మీ ముందర మేము ఓడిపోతే మాకు సంతోషం, మా పిల్లలు ఇంత గొప్పగా ఎదిగారు అని చెప్పి ఏ టీచర్ అయినా గర్వపడేది. మేడం చెప్పారు, సార్ చెప్పారు, అవన్నీ కూడాను. ఇప్పుడు ప్రభాకర్ సార్ వయా నర్సాపూర్ బస్ ఎక్కి రావాలి మేడం అని చెప్పారు, నాకు బాగా గుర్తుంది. ఆ బస్సు ఈ బస్సు ఎక్కి మళ్ళీ అక్కడ ఇటు పోకుండా మెదక్ బస్ ఎక్కితే తూప్రాన్ వయా కూడా ఉంటుంది, వయా నర్సాపూర్ ఎక్కి రావాలి మేడం అని చెప్పారు సార్ కూడా. నేను వచ్చిన కొత్తలోనే సార్ వెళ్ళిపోయారు.
మీరందరూ మీ లోపల ఇప్పుడు పుండరీకం గౌడ్ చెప్పాడు, డాక్టర్ పుండరీకం గౌడ్, పిల్లాడు చూస్తారు ముచ్చటేస్తుంది, డాక్టరేట్ చేశాడు ఫిజిక్స్లో అంటే ఎంత గొప్ప. అందరూ మిగతా మీరందరూ కూడా ఎవరైనా తక్కువ కాదు అసలు. ఏ రంగంలోనైనా మీ రంగాల్లో మీరు బాగా కృషి చేస్తున్నారు, గొప్ప స్థానాన్ని పొందారు, అది చాలా సంతోషం. ఎదుర్కోవాలి, జీవితం అంటేనే కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి, ఎదుర్కోవాలి. ప్రకృతి మొత్తం నిజమే మరి, మొత్తం అన్ని చుట్టుపక్కల పరిస్థితులు ఇక్కడ పాఠశాలలు విద్యార్థులు టీచర్లు అందరూ నేర్పించినటువంటి చదివే మిమ్మల్ని నాడు నిలబెట్టింది ఈ స్థాయిలో. అదొకటి మెచ్చుకోవాల్సినటువంటి విషయం మిమ్మల్ని అందరినీ కూడాను. ఇప్పటి తరం పిల్లకి తెలుగు అంటే ఏమీ తెలియదు అసలు, అక్షరాలు రావు, చదవడం రాదు. ఏం చేస్తాం మేము? గొడగొట్టిన బంధులకి మేము పోతున్నామంటే, నిజం చెప్పాలంటే పోతున్నామంటే పోతున్నాం, నేనైతే పోతున్నాం వస్తున్నాం, అంతేగాని ఏమీ లేదు, సరికే లేదు పిల్లల లోపల. మీరు ఇంగ్లీషు తెలుగు రెండు అంటే తెలుగు మీడియం చదువుకునేటువంటి వాళ్ళు ప్రతిభ ఎలా ఉంటుంది చూడండి, మిమ్మల్ని చూసి తెలుస్తున్నానండి. ఏ భాష అయినా నేర్చుకోగలుగుతారు చక్కగా. అటు ఇంగ్లీషు చదువు అన్ని విషయాలు అన్ని రంగాల్లో మీరు నిపుణులు. ఎంత ముచ్చటేస్తుందంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ రంగాల్లో మీరు విశేషమైన కృషి చేస్తున్నారు, చాలా సంతోషం. మమ్మల్ని ఇక్కడికి పిలిచారు, అందుకు ఎంతో సంతోషం. పిల్లలంటే కౌడిపల్లి పిల్లే మా సార్తో, కౌడిపల్లి పిల్లే ఇప్పుడు ఆడు పోతా, ఇప్పుడు కూడా అట్లే ఉంటారంటారు మా సార్. ఇప్పుడు ఇక్కడ పోతే కూడా పరిస్థితులు ఈనాటి పరిస్థితి ఎట్లా, పిల్లలకి యూట్యూబ్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. గురువులు అంటే గౌరవం ఇక్కడ ఉంది. గురువు చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి మీ తోటి వారితో అన్ని విషయాలు గ్రహించుకొని పరిస్థితులను అనుగుణంగా మీరు నేర్చుకున్నారు, మీరు సాధించారు. అందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇంకా ఏంటి, మీరు మమ్మల్ని చాలా చక్కగా గౌరవించారు, సంతోషం. నాన్న మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. నేనేం చెప్పే స్థాయిలో అని కాదు, కానీ మీకు నా మాట అంతే. చిన్నప్పుడు చదువుకొని ఉంటారు వేమన పద్యం, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా అనేటువంటి పద్యం మనకు అందరికీ తెలుసు. ఒక్కటే మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీ జాబ్ పరంగా, మీ అన్ని పరంగా మీరందరూ చాలా చక్కగా ఉండాలి. కాకపోతే మీరు మీ అమ్మానాలని మంచిగా చూసుకోండి బిడ్డ, అదొక్కటి నేను కోరుకునేది మిమ్మల్ని. మీరు మీ అమ్మానాలు ఎప్పుడైతే బాగా చూసుకుంటారో మీ పిల్లల భవిష్యత్తు కూడా అంతకు రెట్టింపు బాగుంటుంది. మీరు ఎన్ని మనస్పర్ధలున్నా, ఏవి పొలాల విషయాలున్నా, డబ్బుల విషయాలున్నా పక్కకు పెట్టండి. మా అమ్మ మా నాన్న దేవుడు, మొదటి గురువు తల్లే కదా. మొట్టమొదటి మాతృదేవో భవ అని చెప్పారు మన వేదాల్లో, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో. మేము 3వ స్థానంలోకి వస్తాం. మొదటి స్థానం 2వ స్థానం మీరు బాగా చూసుకుంటే మీ భవిష్యత్ తరాలు బాగుంటాయని నేను కోరుకుంటూ, మీరందరి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఇంత బాగా మాకు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు నేను చెప్పుకుంటాను. ఇంకా మా పిల్లలు కౌడిపల్లి పిల్లలు అని చెప్తాను. నాకు మీతో 3 నెలల అనుబంధమే ఉన్నా 30 ఏళ్ళ అనుబంధం అయిపోతుంది ఇప్పుడు దగ్గర. చాలా సంతోషం నాన్న, మీకు అందరికీ ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. మరి ఇవన్నీ మధుర స్మృతులు, ఇవన్నీ నాకు కూడాను. మోహన్ రెడ్డి సార్, మీ యొక్క ఆత్మీయత అంతా ఇక్కడ లేకున్నా, వాళ్ళందరూ పరలోకంలో ఉన్నా కూడా మీ మనస్సు వాళ్ళకి తెలుస్తుంది. మన హిందీ పండిట్ సార్ కానీ, కాశీపతి సార్ వాళ్ళకందరూ తెలుసు, మోహన్ రెడ్డి సార్ అంతా తెలిసిపోతుంది వాళ్ళకి. మీ మనస్సే వాళ్ళకి చేరిపోతుంది. కాబట్టి వాళ్ళకందరికీ ప్రతి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. పైకి వెళ్ళిన వాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా. మంచి ఊరు, ఈ ఊరైతే కౌడిపల్లి అనేది మంచి ఊరు, చాలా మంచి ఊరు. నా వరకైతే నాకు నేను పుట్టినిల్లా భావిస్తాను. మేడం ఉన్నారు, మేడం వాళ్ళ తండ్రి సంగమేశ్వర్ సార్ అని. సంగమేశ్వర్ సార్ స్టూడెంట్ పుండరీకం సార్ స్టూడెంట్, మేడం స్టూడెంట్స్ వాళ్ళకి తరం అట్లా వచ్చేస్తుంది. అట్లా సారు నేను పుస్తకాలు చూసాను, మేడం వాళ్ళ తండ్రి రాసింది పైన పుష్పగుచ్చం అని చక్కగా సుమమంజరి. ఆనాడు వాళ్ళు చదువుకున్నటువంటి మన పుండరీకం సార్ చదువుకోవచ్చు ఆ పుస్తకాలు. ఇట్లా సుమమంజరిని ఎంత చక్కగా ముత్యాలంటే అక్షరాలతో రాశారు సార్. నేను అది చూశాను. అబ్బా, సంగమేశ్వర్ సార్ పేరు ఉంది దాని మీద. ఎంత బాగా రాశారు సార్. మేడం రైటింగ్ కూడా అట్లాగే ఉంటుందండి. ఇంకోసారి చెప్పారు, నీరజ్ మేడం రైటింగ్ కూడా అలాగే ఉంటుందని చెప్పేసి. అట్లాగా అప్పుడు చదువుకోవాలి, చెప్పాలి, తాపత్రయం ఎంతో ఉండే నాకు. ఒక కవి ఉండంటే అప్పుడు కవి ఫోటోలు లేకపోతుండే పుస్తకంలో. ఆ కవుల ఫోటోలు సేకరించాలి, పిల్లలు తెచ్చి జాగ్రత్తగా చూపించాలనేటువంటి అభిలాష ఉంటుండే. ఏమీ లేదు అభిలాష. ఏం చెప్పినా పిల్లకి ఏమీ తెలియదు, నన్నయ్య తెలియదు, పోతని తెలియదు. ఏం చెప్తాను ఇప్పుడు చెప్పండి. ఏం చేస్తున్నారు మేడం మీరంటే ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం. కాకపోతే మీ పిల్లల్ని మీరు మంచిగా చూసుకోండి. మన సంస్కృతి సంప్రదాయాల్ని కాస్త తెలియపరచండి పిల్లలకు. విదేశీ వ్యామోహం, పాశ్చాత్య వ్యామోహం బాగా ఏర్పడింది మన లోపల. దాని నుంచి మీరుగా ఒక్కొక్కళ్ళు మన భారతీయ సంస్కృతిని, మన గొప్పనైనటువంటి సంస్కృతిని నేర్పించండి. మన గొప్ప సంస్కృతి నేర్పిస్తే పిల్లలు ఎలాంటి పెడదోవన పట్టకుండా ఉండిపోతారు. మన వాళ్ళు కూడా ధర్మమే జయం కాబట్టి ధర్మ మార్గాన నడిపించేలాగా చూడండి. అదొక్కటి నా విన్నపం అనుకోండి మీకు. దయచేసి మన గొప్ప సంస్కృతి నేర్పించి మన పిల్లల్ని ఉన్నతంగా ఉంచేలా చూడండి. ధన్యవాదాలు. నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు
మోరల్ వాల్యూస్ తెలిసిన వారు కాబట్టి అమ్మ నాన్న కలిసిన స్వరూపం లాంటి వాళ్ళ బావు గురించి కోరుకునే అతడు అమ్మ కాదు, అతడు నాన్న కాదు. టీచర్ అంటే రెండుటిని కలిసినట్టు స్వరూపంగా మనం భావించవచ్చు. ఎందుకంటే పాఠశాలలో వాళ్ళ యొక్క బాగోగులు చూసుకునేది వారే. అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మా పిల్లాడు ఇట్లా ఉన్నాడు సార్, మా అమ్మాయి ఇట్లా ఉన్నది సార్ అని చెప్తే వాళ్ళని సరిదిద్ది ఒక మంచి మార్గంలో పెట్టడానికి కృషి చేసేవాడు గురువు. కాబట్టి మంచి విలువలు కలిగినటువంటి విద్యార్థులు మీరు కాబట్టి గురువు యొక్క విలువను గుర్తించి మమ్మల్ని ఆహ్వానించినందుకు, మిమ్మల్ని ఇంత మంచి సభ ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నాను. అందరూ మాటలు చెప్పారు, నేను ఒక కవిత చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మాటలు ఎవరైనా చెప్తారు. ఒక చిన్న కవిత. ఈ కవిత గురువుల గురించి కాదు, శిష్యుల గురించి. శిష్యుడి వెలుగు కవిత శీర్షిక పేరు శిష్యుడి వెలుగు. ఎందుకంటే గురువు కూడా ఒకనాడు శిష్యుడే కాబట్టి శిష్యునితోనే మొదలవుతుంది కాబట్టి గురువు యొక్క విద్య కూడా శిష్యుడి వెలుగు అని దీనికి శీర్షిక పెట్టాను. మట్టి గడ్డలో దాయిన వజ్రమువే శిష్యుడు, మార్గం చూపే దీపమువే గురువు, అక్షరాన్ని ఆయుధం చేసి అజ్ఞానాన్ని జయించే యోధుడవు నీవు, కష్టాల గాలివానాలు వచ్చినా కూలుపోని పర్వతం అవ్వాలి, పుస్తకం నీ చేతిలో ఉంటే భవిష్యత్తు నీ కళ్ళలో మెరవాలి, సంకల్పం నీ హృదయంలో ఉంటే సమాజం నీ పేరు జపించాలి. ఓ శిష్యుడా, ఓ శిష్యురాలా, నీ అడుగులు కేవలం నీ కోసం కాదు, నీ తల్లిదండ్రుల కళల కోసం, నీ గురువుల ఆశల కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం. విజయం అనేది ఒక్కరోజు పుట్టదు, చిన్న చిన్న ప్రయత్నాల చెమటలో మొలుస్తుంది. ఓటమి ఎదురైనా ఆగకు, అది గెలుపుకే ముందు మాట మాత్రమే. గురువు చూపిన బాటలో నడిస్తే గమ్యం నీ ముందే నమస్కరిస్తుంది. వినయం నీ అలంకారం కావాలి, విజ్ఞానం నీ శక్తి కావాలి. ఆకాశం ఎంత ఎత్తైనా ఎగరాలని కలలు కన్న పక్షికే దారి దొరుకుతుంది. అలాగే ఎదగాలని తపన పడిన శిష్యుడికే చరిత్రలో స్థానం దక్కుతుంది. చదువు నీలో వెలుగు నింపాలి, సంస్కారం నీలో మంచితనం పెంచాలి. అప్పుడు ప్రతి గురువు గర్వంగా చెబుతాడు, ఇవాళ సమాజం మెచ్చే మహానుభావుడు నిన్నటి నా శిష్యుడే, నిన్నటి నా శిష్యురాలే అని. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వదిలేసి టీచింగ్ ఫీల్డ్కి వచ్చారు, అందుకే ఇటువంటి కవితలు కానీ ఇటువంటి మాటలు కానీ మనం ఆశీర్వాదాలు కానీ మన మీదకి వచ్చాయి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలు. అలాగే నాకు విద్యను బోధించిన పుండ్రికం సార్, ఆ సార్ గారితో ఈ వేదిక పంచుకోవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఒక విన్నపం ఏంటంటే, ఈ అనుకోని అతిథిగా నెక్స్ట్ నా ప్రియమైన బ్యాచ్కి అటెండ్ కావడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పటివరకు సమయాభావం అయినందున నేను ఎక్కువ మాటలు చెప్పదలుచుకోలేదు. నేను ఒక చిన్న సూచన చేయాలనుకుంటున్నాను మీకు. అందరూ వివిధ స్థానాలలో వారి వారి ఒక కష్టాల ఫలితంగా మంచి పొజిషన్లలో ఉన్నారు అనుకుంటారు. పొజిషన్ అంటే ఓన్లీ గవర్నమెంట్ సర్వెంట్గా పనిచేయడము లేకుంటే అదే చేయడం అనేది కొందరి మనస్తత్వంలో ఉంటుండవచ్చు. అలా కాదు, జీవితంలో ఎవరైతే ఉన్నతంగా ఎదిగినరో, మంచి విలువలతో కూడిన జీవితాన్ని గడిపినరో, అమ్మా నాన్నలు ఇందాక పండితుల వారు మేడం గారు చెప్పినట్టుగా ఆ విధంగా అమ్మా నాన్నలు బాగా చూసుకొని వాళ్ళ యొక్క జీవిత గమనంలో సక్సెస్ సాధించిన వాళ్ళందరూ గొప్పవారే. కాబట్టి దయచేసి నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. ఏంటంటే, మీరు మంత్లీ కావచ్చు, నెలవారీగా కావచ్చు, లేక 6 నెలలకు కావచ్చు, మీ అందరూ కూడా కాంటాక్ట్లో ఉండి కొంత
డబ్బును పోగు చేసుకొని కార్పస్ ఫండ్గా పోగు చేసుకొని మీలో ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ, అంటే వాళ్ళకి ఇస్తూ వాళ్ళ యొక్క ఎకనామికల్ డెవలప్మెంట్కి తోడ్పడాలని చెప్పేసి నా యొక్క ఈ చిన్న విన్నపం. ఈ విన్నపాన్ని మీరందరూ కూడా సౌహృదయంతో తీసుకొని దీన్ని అమలు పరుస్తారేమో అనుకొని ఒక చిన్న ఆశ. ఎందుకంటే నాకు ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం, అందులో నా ఫేవరెట్ బ్యాచ్ 2000 అండ్ 2001 బ్యాచ్, నేను అత్యంత ఇష్టమైన బ్యాచ్. నేను మొట్టమొదటిసారిగా ఈ స్కూల్లో చదువుకొని మొట్టమొదటిసారిగా టీచింగ్ ఫీల్డ్లోకి ఈ స్కూల్లోనే మీ బ్యాచ్ తోటి స్టార్ట్ చేశాను. సో అది నాకు చాలా ఆనందమైన బ్యాచ్ అనమాట ఇది. సో ఈ చిన్న విన్నపాన్ని మీరు మన్నించి దీన్ని టేకప్ చేసి సక్సెస్ఫుల్గా దీన్ని నిర్వహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సమావేశాన్ని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఈ కమిటీకి, విద్యార్థుల కమిటీకి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శంకర్ అండ్ వెంకటేష్ అండ్ వాట్ ఎవర్ బాలకిషన్ అండ్ సమ్మోర్ అందరి పేర్లు నేను చెప్పలేకపోవచ్చు, బట్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే. Thank you, sir. Thanks for your time. And